సరే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ సేల్కి ఉందండి. ఇది ఈ పిల్లర్ దగ్గర నుంచి మీ బ్యాక్ సైడ్ కనిపించే ఈ పిల్లర్ అండి. ఈ సైట్ ఎట్లా వస్తుంది, ఇది సైట్ అండి. ఇది నాన్ లేఅవుట్ సైట్ అండి. ఇది నాన్ లేఅవుట్ సైటు. ఈస్ట్ ఫేస్ 33 అడుగుల రోడ్డు అండి. ఇది తూర్పు ఫేస్ 33 అడుగుల రోడ్డు. సో ఇది 33/57 కొలత అండి. ఈ ఈస్ట్ ఫేస్ వచ్చేసి రోడ్డు ఫేస్ 33 అడుగుల రోడ్డు ఫేస్ వచ్చేసి మీకు 33 అండి. లోతు 57, 209 గజాలండి. నాన్ లేఅవుట్ సైట్. వీళ్ళు గజం 32,000 చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు ఇది. సో ఇది లొకేషన్ వచ్చేసి మీకు పారంకి నిడమనూరు రోడ్లో ఉన్నటువంటి గిరిజాపురం కాలనీ అండి. సో ఇది గిరిజాపురం అండి. లోపలికి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అండి. ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్స్ సైట్ దగ్గరలో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, సో ఇదే సైట్ అండి. పక్కది మంచి ఇన్వెస్ట్మెంట్, చాలా తక్కువ చెప్తున్నారు వీళ్ళు. సో బెటర్గా మంచిగా బాగుంటుందండి. ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌస్లు 150 గజాల్లో బిల్డింగ్లు కట్టి బిల్డర్ 1,40,000 దాకా చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఆ రేటు నడవపోవచ్చండి. సో ఇది చాలా రీజనబుల్ సైట్ అండి. రీజనబుల్ ప్రైస్ కూడా, మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ సైటు. చూస్తున్నారు కదా బిల్డింగ్లు అన్నీ కూడా అండి. ఆ బిల్డింగ్లు కనిపించాయి. పారంకి నిడమనూరు రోడ్డు మెయిన్ రోడ్ అండి ఇది. ఆ బిల్డింగ్ల ముందు ఇది డైరెక్ట్గా ఈ రోడ్డు మీకు డైరెక్ట్గా పోరంకి హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు, స్ట్రైట్ రోడ్ అండి ఇది. వసంత నగర్కి కాలనీకి వెళ్ళే రోడ్డు. ఇటు కూడా ఈ రోడ్డు అమ్మటి వెళ్ళిపోవచ్చు. సో మనకు అవుట్ రేట్గా ఉన్నటువంటి నాన్ లేఅవుట్ సైట్ ఇదండి. 209 గజాలు సైట్ ఇదండి. 33 అడుగుల రోడ్డు. మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్ అండి. ఏదైనా ఒక 1 or 2 yearsలో హౌసెస్ కాలనీ ఏర్పడిపోతుంది ఇదంతా కూడా. అప్పుడు గజం 50,000-60,000కి వెళ్ళొచ్చు అండి ఏరియా. ఎందుకంటే పోరంకి నిడమనూరు మెయిన్ రోడ్డుకి వచ్చి ఎగ్జాక్ట్గా ఒక 300 మీటర్లు ఉంటుందండి అంతే, లోపలికి ఎక్కువ ఉండదండి. హౌసింగ్ కాలనీ చూస్తున్నారు కదా, ఇళ్ళ దగ్గరగా వచ్చేసింది ఆల్రెడీ అపార్ట్మెంట్స్. మనకు అవుట్ రేట్గా ఉన్నటువంటి సైట్ ఇదండి.